NGF 132 స్టిక్కర్ ను నేనెందుకు కొనుగోలు చేయాలి? వాహన ప్రమాదం జరిగినప్పుడు గవర్నమెంట్ వారు పెట్టిన అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడానికి 102, 108 ఉంది. పోలీస్ శాఖ వారికి తెలపడానికి 100 ఉంది. ఫైర్ గురించి 101 ఉంది. కానీ యాక్సిడెంట్ కు గురైన వ్యక్తి కుటుంబానికి తెలపడానికి ఎలాంటి నంబరు లేదు. అలాంటి సమయంలో మనకు ఉపయోగపడే స్టిక్కర్ NGF 132 స్టిక్కర్ ని స్కాన్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మంచి చికిత్స అందించి త్వరగా కోలుకునేలా చేయొచ్చు. NGF 132 స్టిక్కర్ ను ఎలా తయారు చేశారో, ఈ వాతావరణాన్ని తట్టుకుంటుందా? NGF 132 స్టిక్కర్ నాణ్యత వినైల్ మెటీరియల్ తో తయారు చేయబడింది. ఈ యొక్క స్టిక్కర్ వాటర్ ప్రూఫ్, పొల్యూషన్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్ తో తయారు చేయబడింది. ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ కాదు. NGF 132 స్టిక్కర్ తో అడ్డుగా ఉన్న వాహనాన్ని ఎలా తీస్తుంది అసలు? కొన్ని సందర్భాల్లో మన వెహికల్ కు అడ్డుగా వేరే వెహికల్ పార్క్ చేసి వెళ్లిపోతారు. అలాంటప్పుడు వాళ్లు వచ్చే వరకు వేచి చూస్తూ ఉండాలి. రాగానే గొడవ మొదలవుతుంది. అలాంటి పరిస్థితిలో ఈ యొక్క NGF 132 స్టిక్కర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్కాన్ చేసి వాహన యజమానికి నోటిఫికేషన్ ఇవ్వచ్చు. మరియు ట్రాఫిక్ పోలీసులు కూడా స్కాన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రోడ్డును క్లియర్ చేసుకోవచ్చు. NGF 132 స్టిక్కర్ నా యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఎంతవరకు కాపాడుతుంది? NGF 132 యాప్ SHA-1 అనే సెక్యూరిటీ సిస్టమ్ తో రూపొందించబడుతుంది. కాబట్టి మన వ్యక్తిగత సమాచారం చాలా భద్రతతో ఉంటుంది. NGF 132 స్టిక్కర్ కు అసలు భారత ప్రభుత్వంచే పర్మిషన్లు ఉన్నాయా? ఎక్కడుంది ఈ యాప్ సమాచారం? NGF 132 స్టిక్కర్ భారత ప్రభుత్వంచే గుర్తించబడి 28 రాష్ట్రాల్లో సేవలను అందిస్తోంది. నేపాల్, శ్రీలంక, USA, స్పెయిన్, హాంకాంగ్, దుబాయ్లో కూడా సేవలు విస్తరించింది. NGF 132 స్టిక్కర్ కు మళ్లీ రీఛార్జ్ అవసరం ఉంటుందా? కేవలం 549 రూపాయలతో స్టిక్కర్ ను కొనుగోలు చేస్తే తర్వాత ఎటువంటి రీఛార్జ్ అవసరం లేదు. లైఫ్ టైం ఫ్రీగా సేవలు లభిస్తాయి. NGF 132 స్టిక్కర్ ను కొనుగోలు చేయడం వల్ల నాకు కలిగే లాభాలేంటి? ఈ యొక్క స్టిక్కర్ వల్ల వాహనంలో అగ్ని ప్రమాదం జరిగినా, వాహనాన్ని ఎవరైనా టోల్ చేస్తున్నా, లేదా కార్ లైట్ ఆన్ లో ఉన్నా, కార్లోని అద్దం తెరిచుంచబడినా, లేదా కార్లో ఎవరైనా చిన్న పిల్లలున్నా, మీ కార్లో ఏదైనా సమస్య ఉన్నా, మీ వాహనం పార్క్ చేసిన సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఇతరులు మిమ్మల్ని సంప్రదించేందుకు ఈ ట్యాగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. NGF 132 స్టిక్కర్ ను అవతలి వ్యక్తి స్కాన్ చేసేటప్పుడు నా యొక్క సమాచారాన్ని తెలుసుకుంటాడు కదా. మరి ఎలా? NGF 132 అనే సంస్థ వారు 100% మన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని చాలా గోప్యతగా ఉంచుతారు. QR కోడ్ ను స్కాన్ చేయడం వల్ల ఏ వ్యక్తి కూడా వాహన యజమాని డీటెయిల్స్ పొందలేడు. అంటే మన ఫోన్ నెంబర్ ని కానీ, పేరును కానీ ఎవరికీ తెలియదు. వాహనం యొక్క డీటెయిల్స్ కూడా ఎవరికీ తెలియవు. స్కాన్ చేయడం వల్ల కేవలం నోటిఫికేషన్ మాత్రమే వెహికల్ ఓనర్ కి ఇవ్వగలరు. నా కార్ లేదా బైక్ పేపర్స్ ఇంట్లో మర్చిపోయాను. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని చెక్ చేస్తున్నారు. అప్పుడు ఈ NGF 132 QR సేఫ్టీ యాప్ నాకు సహాయం అందిస్తుందా? భారత సుప్రీంకోర్టు ఆదేశానుసారం రూల్ 139 ఆఫ్ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ CMVR 1989 ప్రకారం వాహనానికి సంబంధిత పేపర్స్ ను డిజిటల్ రూపంలో చూయించవచ్చు. కానీ చాలాసార్లు ఎక్స్పైరీ డేట్స్ మర్చిపోతుంటాం. ఫైన్ వేసేదాకా తెలియవు. ఈ యాప్ లో పేపర్ ను డిజిటల్ స్టోర్ చేసుకున్నాక రిమైండర్ ఆప్షన్ ఉన్నందున ముందుగానే నోటిఫికేషన్ మరియు మెసేజ్ ద్వారా తెలుపుతుంది. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. NGF 132 స్టిక్కర్ ను ఎలా స్కాన్ చేయాలి? అసలు ఈ కంపెనీ ఈ స్టిక్కర్ ని ఎందుకు తయారు చేశారు? వారి ఉద్దేశం ఏంటి? NGF 132 స్టిక్కర్ ను మొబైల్ కెమెరాతో గానీ, గూగుల్ లెన్స్ తో గానీ స్కాన్ చేయొచ్చు. ప్రతి వాహనదారుడు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా, ముఖ్యంగా పార్కింగ్ సమస్య, టోల్ సమస్య, లైట్ ఆన్ ఉండడం, కార్ అద్దం తెరిచుండడం, కార్లో చిన్నపిల్లలు ఉన్నా గుర్తించకపోవడం లాంటి, మరియు అతి ముఖ్యమైనది మనకు ప్రమాదం జరిగినప్పుడు మన కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం అందజేసి మంచి హాస్పిటల్లో చికిత్స తీసుకుని త్వరగా కోలుకునేలా చేయడం ఈ యొక్క కంపెనీ వారి ముఖ్య ఉద్దేశం.